అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రామచంద్రాపురం నియోజకవర్గం వెల్ల గ్రామానికి చెందిన కోళ్ల సంబరాల కళాకారులు వినూత్నంగా కోళ్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సినీ కళాకారుల మాదిరిగా తమకు గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల సంబరాల కళాకారుల పరిస్థితిని గుర్తించి అండగా నిలవాలన్నారు. రామచంద్రపురం మండలంలో ఉన్నటువంటి వెల్ల గ్రామంలో ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోళ్ల సంబర కళాకారుల్ని ప్రభుత్వం గుర్తించాలని, మరి కోళ్ల సంబర కళాకారులకి ఏదైతే కళాకారులను గుర్తిస్తున్నారో ఈ ప్రభుత్వం, అదే మాదిరిగా మేము కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ కళనే వృత్తిగా చేసుకొని మా కుటుంబాలతో మేము జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి సందర్భంలో మమ్మల్ని కూడా కళాకారులకు ఏదైతే గుర్తింపు కార్డులు ఇస్తున్నారో మాకు కూడా కళాకారులుగా గుర్తించి మాకు కూడా ప్రభుత్వం వారు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి, అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి కళాకారులు నిరంతరం 12 గంటలు రాత్రి ప్రతిరోజు కూడా 12 గంటల టైము వాళ్ళు చేసుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు మమ్మల్ని సహకరించి మా కళాకారులను గుర్తించి మాకు ఐడెంటిటీ కార్డులు, అలాగే 50 సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్లో కూడా మా కళాకారులకి ప్రభుత్వం వారు ఇచ్చి సహకరించాలి. తరువాత మేము ఎన్నెన్నో గ్రామాల్లో వెళుతున్నాం. మాకు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మేము దారిలో ఎదుర్కొంటున్నాం. అవి కూడా ఈ ప్రభుత్వం వారు మాకు సహకరించి మా కుటుంబాలనే పోషించే విధముగా మా కళాకారులందరికీ గుర్తింపు కార్డులు రప్పించి, అలాగే మాకు 50 సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్లు కూడా ప్రభుత్వం వారు సహకరించి మా కుటుంబాలని ప్రభుత్వం వారు ఆదుకుంటారని మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చి కలెక్టర్ గారికి మా ఐడెంటిటీ కార్డులు నిమిత్తమై, అలాగే పెన్షన్లో 50